ఓన్లీ జాబ్ మాత్రమే చేసి రిచ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు తెలిసి? అంటే వాడికి ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, ఎటువంటి అసెట్స్ లేకుండా ఓన్లీ జాబ్ నుంచి వచ్చిన ఇన్‌కమ్‌తో రిచ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే నాకు తెలిసి ఒక్కరు కూడా లేరు అలాగా. అంటే ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ ఆర్ అసెట్స్ లేకుండా. ఇది రియాలిటీ మనం యాక్సెప్ట్ చేయాలి. చాలా వరకు ఏమనుకుంటారంటే నాకు 1,00,000 సాలరీ రావాలి మంత్‌కి ఆర్ 2,00,000 సాలరీ రావాలి మంత్‌కి అప్పుడు నేను సెటిల్ అయినట్టే అనుకుంటారు. బట్ రియాలిటీ ఏంటంటే మీకు మీ ఇన్‌కమ్ పెరిగే కొద్దీ మీ రెస్పాన్సిబిలిటీస్ అండ్ మీ ఎక్స్‌పెన్సెస్ కూడా అలానే పెరుగుతాయి. అండ్ మీరు సేవింగ్స్‌లో, అకౌంట్స్‌లో ఎంత సేవ్ చేసినా కూడా మీరైతే దాని నుంచి ఎటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని పొందలేరు. రిచ్ అయితే ఎప్పటికీ అవ్వలేరు. మరి ఏం చేయాలి? ఖచ్చితంగా ఈ రోజుల్లో ఇప్పుడున్న ఎక్స్‌పెన్సెస్‌కి, ఇప్పుడున్న ఇన్‌ఫ్లేషన్ రేట్‌కి మీరు సెకండరీ ఇన్‌కమ్ సోర్స్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి. నేను ఎందుకు అంటున్నానంటే ఇలాగా జాబ్ అనేది ఫిక్స్డ్ ఇన్‌కమ్. మీకు లిమిట్ తెలుస్తుంది. ఈ ఇయర్‌లో మీరు ఎంత ఎర్న్ చేయగలుగుతారు? నెక్స్ట్ ఇయర్ మీరు ఎంత ఎర్న్ చేయగలుగుతారు? ఓ జాబ్ మారాక ఎంత ఎర్న్ చేయగలుగుతారు? దీనికి మాక్సిమం క్యాప్ అనేది ఉంటుంది. దాని మించి మీరు ఎర్న్ చేయలేరు. బట్ ఏంటంటే అది రిచ్ అవ్వడానికి ఎటువంటి హెల్ప్ కూడా చెయ్యదు. ఇది మేబీ ఎవరు కూడా చెప్పరు. చాలా వరకు ఏంటంటే ఒక 1,00,000 సాలరీ అలా వచ్చాక కెరియర్‌లో ఏదో ఒక పెద్ద లోన్ తీసేసుకుంటారు. ఆ ఈఎంఐస్ కట్టుకుంటూ అక్కడే ఉంటారు కాబట్టి ఆ జాబ్ నుంచి బయటకైతే రాలేరు. బట్ మీరు గనక సెకండరీ ఇన్‌కమ్ సోర్స్ ఆర్ ఈవెన్ మల్టిపుల్ ఇన్‌కమ్ సోర్సెస్ బిల్డ్ చేసుకుంటే మీరు అలా జాబ్ ఆ ఊబిలో నుంచి అయితే బయటకు రాగలుగుతారు. రీచ్ అవ్వగలుగుతారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని అచీవ్ చేయగలుగుతారు. ఇది ప్రతి ఒక్కరి కెరీర్‌లో కూడా చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది. అంటే మీకు నచ్చినట్టు మీరు కనీసం ఒక స్టేజ్ తర్వాత నుంచైనా చేయాలి. లేకపోతే లైఫ్ అంతా కూడా మీరు వర్క్ చేస్తూనే ఉండాల్సొస్తుంది. సో, నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటాను. నాకు తెలిసింది నేను చెప్పుకుంటాను. అది మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ థింగ్ నేను ఒక 4, 5 ఇయర్స్ నుంచి నేను ఇదైతే ఫాలో అవుతున్నాను. జాబ్ ఒక్కటి చేసుకుంటే ఎప్పటికీ కూడా నా కెరీర్ నేను అనుకున్నట్టు ఉండదని నాకు తెలుసు. అందుకని ఈవెన్‌తో నేను ఎంత బాగా ఎర్న్ చేస్తున్నా కూడా జాబ్‌లో, నేను ఎప్పుడూ కూడా ఈ సెకండరీ ఇన్‌కమ్ సోర్స్ ఆర్ మల్టిపుల్ ఇన్‌కమ్ సోర్సెస్ కోసం నేను ఎప్పుడు కష్టపడుతుంటాను. అట్‌లీస్ట్ డైలీ 2, 3 అవర్స్ అయినా కూడా నేను వాటికి ఇస్తాను. అది మేబీ కంటెంట్ క్రియేషన్ కానివ్వచ్చు, కోర్సెస్ క్రియేట్ చేయడం కానివ్వచ్చు, బుక్స్ రాయడం కానివ్వచ్చు, ఫ్రీలాన్సింగ్ చేయడం కానివ్వచ్చు. నేను ఇలా మల్టిపుల్ ఇన్‌కమ్ సోర్సెస్ అయితే బిల్డ్ చేసుకున్నాను. ఆల్రెడీ దీని మీద ఒక వీడియో కూడా చేశాను నేను. ఒక 10+ ఇన్‌కమ్ సోర్సెస్‌ని ఎలా బిల్డ్ చేసుకున్నానో చిన్నవి కూడా చేయొచ్చు. అంటే ఇప్పుడేం నేను వాటి నుంచి నా జాబ్ కన్నా ఎక్కువైతే ఎర్న్ చేయట్లేదు. బట్ ఏదో ఒక రోజు నాకు నమ్మకం ఉంది. అంటే నేను పెట్టిన టైమ్ అండ్ ఎఫర్ట్ నాకు అవి హెల్ప్ అవుతాయి అని. ఆ రోజు ఏమవుతుందంటే నా జాబ్ కన్నా కూడా ఇది ఎక్స్‌పోనెన్షియల్‌గా ఈ సైడ్ హజిల్స్ నుంచి వచ్చే ఇన్‌కమ్ అయితే పెరుగుతుంది. అంటే నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నేను అంత టైమ్ అండ్ ఎఫర్ట్ ఇస్తున్నాను కాబట్టి. సో, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకరోజు అంటే ఇన్‌కమ్ లిమిట్ అనేది ఉండదు. మీకు మల్టిపుల్ ఇన్‌కమ్ సోర్స్ నుంచి వచ్చే ఇన్‌కమ్ ఏమవుతుందంటే ఈరోజు ఇంత, ఈ మంత్ ఇంత అని ఉండదు. అది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఫ్రీగా డెసిషన్స్ తీసుకోవచ్చు. ఇదొకటి. అది ఎలా బిల్డ్ చేసుకోవాలంటే చాలా వేస్ ఉన్నాయి. ఒకటి ఆన్‌లైన్‌లో బిల్డ్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో బిల్డ్ చేసుకోవచ్చు. ఏదైనా చేయొచ్చు. బట్ ఏంటంటే ఫిక్స్డ్ ఇన్‌కమ్ సోర్స్ కాకుండా వేరియబుల్ ఇన్‌కమ్ సోర్స్‌ని బిల్డ్ చేసుకోండి. ఈ రెండిటి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు మీరు సపోజ్ ఒక ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి ఏదైనా కోచింగ్ ఇవ్వాలనుకున్నారు. అంటే మీకు వచ్చిన స్కిల్ మీద. అదేమవుతుందంటే ఫిక్స్డ్ ఇన్‌కమ్ సోర్స్. అక్కడ మంత్లీ సాలరీ ఉంటుంది. అగైన్ అదొక జాబ్ లాగే అవుతుంది. అలా కాకుండా వేరియబుల్ ఇన్‌కమ్ సోర్స్. సపోజ్ ఒక ఆన్‌లైన్ కోర్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు యుడెమీ లాంటి ప్లాట్‌ఫామ్‌లో ఒక కోర్స్ క్రియేట్ చేశారు. అది వేరియబుల్ ఇన్‌కమ్ సోర్స్. ఎందుకంటే ఎంతమంది జాయిన్ అవుతారు? ఎంత వస్తుందనేది లిమిట్ అనేది ఉండదు. మీది బాగా కంటెంట్ పెట్టుంటే, బాగా క్వాలిటీగా చెప్తే ఎంతమందైనా రావచ్చు. ఇదే వేరియబుల్ ఇన్‌కమ్ సోర్స్. ఒక బుక్ రాసారు ఏదైనా, అది మీరు నార్మల్‌గా సేల్ చేస్తున్నారు. దానికి లిమిట్ అనేది ఉండదు. ఎంతమంది కొనుక్కుంటే అంత మనీ వస్తుంది. ఇది ఇంకొకటి. ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు. అఫ్‌కోర్స్ కంటెంట్ క్రియేషన్ అనేది అంత ఈజీ కాదు. నేను ఒక ఆల్మోస్ట్ 6, 7 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఇప్పటికి కూడా నేను అంతేం ఎర్న్ చేయట్లేదు. నేను ఫ్రాంక్‌గా చెప్తున్నా. బట్ దీనికి ఒకవేళ ఎర్నింగ్ అనేది కానీ స్టార్ట్ అయితే ఇంత ఎర్న్ చేయగలుగుతాం అనేదైతే లిమిట్ అనేది ఉండదు. ఎంతైనా కూడా ఎర్న్ చేయొచ్చు. సో, మీ వాల్యుబుల్ థింగ్ ఏదైనా కూడా మీరు ఆన్‌లైన్‌లో పెడుతుంటే వేరియబుల్‌గా ఒక లిమిట్ లేకుండా అంటే ఎర్నింగ్ పొటెన్షియల్ అనేది చాలా ఉంటుంది. అలానే ఇంకేదైనా ఒక డిజిటల్ ప్రొడక్ట్ క్రియేట్ చేశారు. లేదు కామర్స్ బిజినెస్ ఉంది. అంటే ఏదైనా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారనుకుందాం. ఒక ఫ్రాంచైజ్ తీసుకున్నారు మీరు. ఏదైనా పాపులర్ ఫ్రాంచైజ్ తీసుకొని ఫ్రాంచైజ్ బిజినెస్ పెట్టారు. దానికి మంత్లీ ఇంత ప్రాఫిట్ అని లిమిట్ ఉండదు. అది కూడా వేరియబుల్ అగైన్. వారు మీ ఓన్‌గా బిజినెస్ స్టార్ట్ చేశారు. ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు. లేదా ఏదైనా ఒక డెలివరీ సర్వీస్ స్టార్ట్ చేశారు. ఇలా ఏ బిజినెస్ ఐడియా తీసుకున్నా కూడా అంటే ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని ఆన్‌లైన్ బిజినెసెస్ ఉన్నాయి. కొన్ని ఆఫ్‌లైన్ బిజినెసెస్ ఉన్నాయి. నేను చెప్పిన వాటిలో. వీటిల్లో ఏది స్టార్ట్ చేసినా కూడా అంటే వేరియబుల్‌గా ఉంటుంది మీ ఇన్‌కమ్ అనేది. ఒక్క ఒక్కటైనా అట్‌లీస్ట్ వేరియబుల్ ఇన్‌కమ్ సోర్స్ ఉండాలి. ప్రతి మనిషికి కూడా ఈ రోజుల్లో. అంటే పెరుగుతున్న ఖర్చులు, ఇన్‌ఫ్లేషన్ రేట్ కానివ్వచ్చు, ఇవన్నిటిని బేస్ చేసుకొని మనకొచ్చే ఇన్‌కమ్‌తో అస్సలు ఉండలేం. ఎందుకంటే మీరు మంత్లీ మీ సాలరీ నుంచి ఒక 30% సేవ్ చేస్తున్నారనుకోండి.
ఆ 30% నెక్స్ట్ ఇయర్‌కి అసలు ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఇన్‌ఫ్లేషన్ అంత ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇన్‌ఫ్లేషన్‌తో పోటీ పడాలంటే అసలు మీ వేరియబుల్‌గా మీకు ఒక ప్రాఫిట్ జోన్ అనేది ఉండాలి. ఆ జోన్ రావాలంటే మీరు రిస్క్ తీసుకోవాలి, టైం పెట్టాలి. లేదు మీరు ఇందాక నేను చెప్పినట్టు మీరు డిజిటల్‌గా చేయలేరు, మీరంత మాట్లాడలేరు ఆర్ మీకు అంత స్కిల్స్ లేవు అనుకుంటే ఫిజికల్‌గా చేయండి బిజినెసెస్. మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, కొంతైనా ఇన్‌కమ్ వస్తుంది కదా! ఆ ఇన్‌కమ్ సేవ్ చేసుకొని ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయండి. చిన్న బిజినెస్. ఈవెన్ ఈ రోజుల్లో టీ ఫ్రాంచైజెస్ వాళ్ళు కూడా బాగానే ఎర్న్ చేస్తున్నారు. అలా ఏదైనా ఒక బిజినెస్ సెటప్ చేసుకొని కొంచెం రీసెర్చ్ చేయాలి దానికి. ఏదో బ్లైండ్‌గా వెళ్ళడం కాదు. ఒకటి ప్యారలల్‌గా ఒక మనిషిని పెట్టుకొని అలా చేయండి. వచ్చేదాంతో కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ ఇనీషియల్ ఇయర్స్‌లో రాకపోవచ్చు. ఒక 2, 3 ఇయర్స్ కష్టపడాలి. ఆర్ ఈవెన్ 4, 5 ఇయర్స్ వరకు కష్టపడాలి. బట్ ఒకసారి క్లిక్ అయితే అది ఏ బిజినెస్ అయినా కూడా ఈజీగా కూడా ఒక వేరియబుల్ ఇన్‌కమ్ సోర్స్ అయితే మీకిస్తుంది. సో, ఇలాగ ఒక్కటైనా కూడా మీరు క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది నా సజెషన్. అంటే నేను నా సబ్స్క్రైబర్స్‌కి ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. పర్సనల్‌గా నేను అనుకుంటాను, నేను నమ్ముతాను ఇది. మనం ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అచీవ్ చేయాలంటే మనకు మల్టిపుల్ ఇన్‌కమ్ స్ట్రీమ్స్ ఉండాలి. జాబ్ మీద మాత్రమే డిపెండ్ అవ్వకూడదు అని అదే నేను షేర్ చేసుకుంటున్నాను. మీకు ఇంకేదైనా ఒక స్పెసిఫిక్ ఇన్‌కమ్ స్ట్రీమ్ ఎలా బిల్డ్ చేయాలని డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను లైవ్ స్ట్రీమ్‌లో వచ్చైనా దాని గురించి మాట్లాడుకుందాం. లేదా ఒక సెపరేట్ వీడియో చేస్తే సరిపోతుంది అనుకున్న వీడియో అయినా చేస్తాను. బట్ కామెంట్ అయితే చేయండి. మనం కామెంట్స్‌లో ప్రొడక్టివ్‌గా డిస్కస్ అయితే చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరికైనా హెల్ప్ అవుతుంది, ఈ వీడియో చూసి కొంతైనా ఇన్స్పైర్ అవుతారని మీకు అనిపిస్తే ఈ వీడియో వాళ్ళతో షేర్ చేయండి. అండ్ మీ ఛానల్‌కి న్యూ విజిట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో కెరీర్‌కి సంబంధించిన ఏ టు జెడ్ కంటెంట్ అయితే దొరుకుతుంది. ప్రతిరోజు కూడా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.